అనంగరేఖ 4వ భాగం. గతం ఎప్పుడు మర్చిపోదామన్నా మరపురాదు కొందరికి. గతజల సేతు బంధనం క్రింద భావించి ఎంత మర్చిపోయినా ఏదో ఒక సంఘటన మళ్ళీ అదంతా తవ్వుకుని తీసుకొస్తూ ఉంటుంది. కొందరి జీవితాల్లో గతం తాలూకు నీడలు వర్తమానంపై ప్రసరించి భవిష్యత్తును తీర్పునిస్తూ ఉంటాయి. ఆ రోజు కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాక ఇంకా తను బయటకు వెళ్లాల్సిన పనులేమీ లేవు. ఇలా భగవంతుడు ఒంటికి ఆవహించిన రోజున శివనంద చాలా నీరసపడిపోతుంది. అలా మంచాన్ని అంటుకుపోయి పడుకున్న శివనందకు మళ్ళీ తన గత చరిత్ర గుర్తుకు రాసాగింది. రాజశేఖర్కి విజయవాడలో ఉద్యోగం వచ్చింది. భార్యను తీసుకుని వేరు కాపురం ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని తపన పడే అతనికి భగవంతుడు నెత్తిన పాలు పోసినట్లయింది. నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు భార్యతో. అయితే అంతవరకు నేను మా వాళ్ళింట్లో ఉంటానండి అంది శివనంద. అలాగే అమ్మా నాన్నతో కూడా చెప్పి దింపి వస్తాను. కొడుక్కి ఇంజనీర్గా విజయవాడలో ఉద్యోగం వచ్చిందని తెలిసి ఏనుగెక్కినంత సంబరపడిపోయారు రామలక్ష్మి, నారాయణరావు. కృష్ణమూర్తి కూడా సంతోషించాడు తమ్ముడు ఇంజనీర్ అయినందుకు. కనకలతకు సంతోషంగానే ఉంది. ఎందుకు? మరిదికి ఉద్యోగం వచ్చినందుకు కాదు, తోడికోడలు ఇక్కడి నుంచి పోతున్నందుకు. ఆమె గారు నిన్నగాక మొన్న వచ్చి నెత్తిమీద దేవతై కూర్చుంది ఇంట్లో వాళ్ళకి. ఏదో 4 రాగాలు తీస్తుంది. నాలిముచ్చు వాళ్ళ నట్టింట ఉండలేము అన్నట్టు. ఏం ఎరగని దానిలా, ఏం తెలియని దానిలా, ఏం పట్టని దానిలా ఉంటుంది. ఏదో మందో మాకో పెట్టి అత్తని మామని వశపరుచుకుంది. ఎంతైనా ఇంటర్ పాస్ అయిందిగా. చదవరి. తనకంటే అదో గర్వం ఆమె గారికి. పైగా తనకే అత్తగారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రతి పనికి తనే తయారు. నేను చేస్తానులేండి అత్తయ్య గారు అంటూ. దాంతో ముసలిది ఉబ్బిపోయి, నా తల్లే నీకెంత శ్రద్ధే పనంటే అని పొగిడేయడం. తనకి ఒంటికి కారం రాసుకున్నట్లుంటుంటే ఉండదు మరి. తనకి రోజు ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు, వారం తడిగుడ్డలతో పుట్టలో పాలు. ఏమిటో ఆ కడుపేదో తొందరగా రాకూడదు. శివనంద మొహం కొట్టినట్లు పిల్లని కని అత్తగారి చేతికి అందిస్తే తనకి హోదా పెరుగుతుంది కదా. అమ్మా, శివనంద వాళ్ళింటికి వెళ్తుందట అన్నాడు అన్నం కలుపుకుంటూ రాజశేఖర్. వచ్చిన తర్వాత కోడలు పుట్టింటికి వెళ్తానని తానుగా అడగలేదు. దసరాలకు కూడా ఆ 3 రోజులు ఉండి వచ్చేసారు ఇద్దరు. తండ్రి తీసుకెళ్తే కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉన్నారు. అత్త మామ కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నారు. పిల్ల సుఖంగా ఉంది, అంతే చాలు అనుకుంటూ వీరలక్ష్మి, దశరథరామయ్య కూడా వాళ్ళని ఉండమని మరీ మొహమాట పెట్టలేదు. శివనంద నెయ్యి వడ్డిస్తోంది. ఆ రాత్రికే విజయవాడ వెళ్ళదలుచుకున్నాడు రాజశేఖర్. కొడుకు ఎలాగో ఊరు వెళ్తున్నాడు, అందుకే కోడలు పుట్టింటికి బయలుదేరుతోంది అని అనుకున్నాడు నారాయణరావు. నీ ఇష్టం, పంపిస్తే పంపించు అన్నాడు. రామలక్ష్మి ఎటు మాట్లాడలేదు. భర్త ఇంటికి యజమాని, ఆయన ఆజ్ఞ పాటించవలసిన వాళ్ళు. ఆయన వెళ్ళమన్నప్పుడు తను ఆటంకం పెట్టదు కదా. నేను మళ్ళీ 4 రోజుల్లో వచ్చేస్తానండి అంది శివనంద అత్తగారితో. అలాగేలే తల్లి అంది రామలక్ష్మి. ఆమెకి ఒక విధంగా బాధగానే ఉంది. కోడలు పెడతానంటే కాస్త చెయ్యి అయినా ఆసరా చెప్పకుండానే పని అందుకుని చేసి పెట్టేదామే. ఇంకా కనకమని పిలిచి చేయించుకోవాలి. ఆ గదిలో కూర్చుని ఏం చేస్తుందో కానీ ఆ గదిలోంచి ఊడిపడదు. ఏం చేస్తుంది? చుక్కలాట ఆడుతుంది, లేదా ముగ్గులు వేసుకుంటూ ఉంటుంది. ఏదీ కాకపోతే నిద్రపోతూ ఉంటుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, దౌర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ అని ఊరికే అన్నారా? తిండి బాగానే తింటుంది, నిద్ర బేషుగ్గానే పోతుంది. ఏ పనికైనా సోమరితనం ఎక్కువ. ఏ కుట్లో అల్లికలు నేర్చుకోకూడదు? ప్రభావతమ్మ కోడలి దగ్గర వైరు బుట్టలు అల్లడం నేర్చుకో. ఇంట్లో 4 బుట్టలు అల్లి పెట్టుకోవచ్చని ఎన్నిసార్లు చెప్పినా వింటేగా. మనిషికి నడుం వంగదు, ఒళ్ళు దాచుకుంటుంది. కనకలత అలా వళ్ళు దాచుకోవడానికి కారణం లేకపోలేదు. రేపు అత్తా మామ చేస్తే ఎవరు మటుకు వారు వేరుపడితే తనకి, తన మొగుడికి, తన పిల్లలకి తను చాకిరీ చేసుకోవాలి. తప్పదు. ఇప్పుడే ఓపిక అంతా ఈ ముసలాళ్ళకి ధారపోయడం దేనికి? మనిషికి అంతో ఇంతో స్వార్థం ఉంటుంది, అది సహజం. అయితే ఇంత మరీ పిచ్చి స్వార్థం కనకలత లాంటి వాళ్లకే ఉంటుంది. శివనంద పుట్టింటికి ప్రయాణమైంది. ఆమెని అక్కడ దింపి తను విజయవాడ వెళ్ళాడు రాజశేఖర్. శివనంద చాలా చిక్కినట్లు కనిపించింది వీరలక్ష్మికి. ఏమిటో పిల్ల ఇలా అయింది. ఆ మధ్య పండగకు వచ్చినప్పుడు బాగానే ఉంది అనుకుంది కాస్త కంగారుగా. దానికి తగినట్లే శివనంద ఏం పెట్టినా కాస్త రుచి చూసి వదిలివేయడం, తినబుద్ధి కావడం లేదు అనటంతో వీరలక్ష్మికి ఏదో అనుమానం కలిగినట్లయింది. ఏమే నందా, నెల బయటుంటున్నావా అని అడిగింది ఆరాగా.
శివనంద లెక్క వేసి, నెల దాటి 22 రోజులైందమ్మా, ఇంకా ఈసారి అవలేదు అంది. ఆ మాటలు వీరలక్ష్మి కళ్ళు ఆనందంతో విరిశాయి. వికారంగా ఏమైనా ఉంటుందా? రోజు వికారంగానే ఉంటుందమ్మా. మా దొడ్లో నిమ్మ చెట్టుకు కాయలున్నాయి, అవి కోసుకొని తింటే పైత్యం తగ్గుతుందని రసం తాగుతున్నాను. వికార పెట్టి కడుపు తిప్పినప్పుడల్లా జవాబిచ్చింది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయిస్తాను నందా. నెల తప్పిందని నాకు అనుమానంగా ఉంది. ఈ లక్షణాలన్నీ అవే. నెల దాటి 3 వారాలైందంటివి. ఇంకో వారంలో 3వ నెల వస్తుందనుకుంటాను. అయినా మీ అత్తగారితో మీ ఆయనతో చెప్పావా అని అడిగింది వీరలక్ష్మి. లేదన్నట్లు తల ఊపింది శివనంద. అన్నింటికీ పిచ్చిదానివే, అసలు పెద్దది ఆవిడే కనిపెట్టాల్సింది పాటకి అంది వీరలక్ష్మి కూతురు తల నిమురుతూ. శివనంద మనసు ఆనందలోకాల్లో తేలిపోతోంది. తను తల్లి కాబోతోంది. ఈ విషయం అత్తగారికి చెబితే ఎంతో సంతోషిస్తుంది. భర్త అన్నట్లే ప్రభావతమ్మ గారి ఆశీస్సులు ఫలించినట్టే తను ఆ దేవదేవుని దయవల్ల త్వరగానే కడుపు పండుతోంది అనుకుంది శివనింద భర్తను తలుచుకుంటూ. వీరలక్ష్మి ఎక్కడా ఆగడం లేదు. భర్త రాగానే చెప్పేసింది. దశరథ రామయ్య ముఖం ఇంతైంది. రేపటిదాకా ఎందుకే, సాయంత్రం తీసుకెళ్ళి పరీక్ష చేయించు, మందులవి రాయించుకురా. ఇక్కడే ఓ నెల ఉంచి మందులిప్పించి పంపిద్దాం అన్నాడు. ఆ మాటకు కంగారు పడింది నంద. ఆయనకి బెజవాడలో ఉద్యోగం వచ్చింది. డ్యూటీలో జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని వచ్చి తీసుకువెళ్తానన్నారు. అందాక కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. మందులు రాయించుకుంటే అక్కడ పుచ్చుకుంటాను అంది శివనంద. సరే నీ ఇష్టం అంది వీరలక్ష్మి. ఆ రోజే తీసుకువెళ్ళింది లేడీ డాక్టర్ దగ్గరికి కూతుర్ని. పరీక్ష చేసి ఆవిడ కూడా అదే మాట అన్నాక ఇంకా వీరలక్ష్మికి పట్ట పగ్గాలేవు. ఇంటికి వచ్చి భర్తని పోరింది. మీరు వెళ్ళి వాళ్ళింట్లో చెప్పిరండి, పిల్ల చెప్పడానికి సిగ్గుపడి వచ్చేసిందని అంటూ. ఆ మర్నాడు ఉదయమే బయలుదేరి వెళ్ళాడు దశరథరామయ్య. నిన్న కూతురు వచ్చిందో లేదో, ఇవాళ వియ్యంకుడు ఇలా బయలుదేరాడేమిటా అని ఆశ్చర్యపోయారు నారాయణరావు దంపతులు. రండి బావగారు రండి అంటూ ఆహ్వానించి రామలక్ష్మిని కేక వేశాడు. చెంబుతో నీళ్లు తీసుకునొచ్చింది రామలక్ష్మి. అమ్మాయి క్షేమంగా చేరిందా అని అడిగింది. ఇప్పుడు ఆవిడ పని మీదే రావాల్సి వచ్చిందంటూ కుర్చీలో కూర్చున్నాడు. అంత అర్జెంట్ పని ఏమిటా అని తెల్లబోతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నువ్వు వెళ్ళి కాఫీ పట్రావే అన్నాడు భార్యను ఉద్దేశించి. రామలక్ష్మి లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చింది. అమ్మాయికి ఇంకో 6-7 రోజుల్లో 3వ నెల వస్తుందట. నిన్న వాళ్ళమ్మ తీసుకువెళ్ళి పరీక్ష చేయించింది డాక్టర్ చేత. చిన్నతనం కదూ, మీకు చెప్పడానికి సిగ్గుపడి వచ్చేసింది. సరే నన్ను వెళ్ళి చెప్పిరమ్మని వాళ్ళమ్మ గొడవ అంటూ దశరథరామయ్య చెబుతుంటే 100 ట్యూబ్లైట్లలా వెలిగిపోయాయి రామలక్ష్మి నారాయణరావుల ముఖాలు. ఎంత పిచ్చిదండి, ఈ మధ్య అన్నం మరీ గుప్పెడు మెతుకులు కూడా పెట్టించుకునేది కాదు, కడుపు నిండుగా ఉంది అనేది అంటూనే గబగబా పెరటి గోడ దగ్గరకు వెళ్ళి ప్రభావతమ్మా అని పిలిచింది. అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి రాబోతున్న కనకలతకు నెత్తిన 10 పిడుగులు పడే వార్త వినిపించింది. మా చిన్న కోడలికి ఇంకో 5 రోజుల్లో 3వ నెల వస్తుందట. డాక్టర్ చెప్పిందంట. పరీక్ష చేసి మా వాళ్ళింటికి వెళ్తా అంటే ఎందుకో అనుకున్నా అంటూ సంబరంగా చెబుతోంది రామలక్ష్మి. కనకలతకి మనసు బగ్గున మండింది. తన మొగుడు ఉన్నాడు, 5 ఏళ్ల నుంచి కాపురం వెలిగిస్తున్నాడు. ఎందుకు ఒక్క పిల్లని పుట్టించలేకపోయాడు? అన్నింటికీ దద్దమ్మే. అసలు సరుకు మగాడిలో లేకపోయాక తను ఎన్ని పూజలు చేస్తే ఏం అనుకుంటూ మొగుణ్ణి ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఎంత చల్లని వార్త చెప్పావమ్మా రామలక్ష్మి. శుక్రవారం పూట నీ నట్టింట్లో ఆ శ్రీరాముడే పుట్టి ఊయల కట్టిస్తాడులే. పేరు నేను ముందు నుంచి చెబుతున్నాగా. నందది చల్లని మనసు, భగవద్భక్తి, పెద్దలంటే గౌరవం అన్నీ కలుపుకొని నీ కోడలుగా వచ్చింది అంది ప్రభావతమ్మ రామలక్ష్మి ఆనందంలో పాలు పంచుకుంటూ. రామలక్ష్మి ఇంత ముఖం చేసుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఇదిగో నిన్నే మీ అన్నయ్య గారు వెళ్ళిపోతారట అంటూ కేక పెట్టాడు నారాయణరావు. అయ్యో అదేమిటన్నయ్య గారు, వంట అయింది, భోజనం చేసి వెళ్ళండి అంది రామలక్ష్మి. పర్వాలేదులేమ్మా, నాకు అవతల అర్జెంట్ పనులున్నాయి. ఉంటాయి లెద్దురు వెదో పనులు, అందులో మీరు కరణం గారు మరిన్ని ఉంటాయి పనులు, అవెక్కడికి పోతాయి అంటూ నారాయణరావు అందుకున్నాడు. చివరికి భోజనం చేసి గాని కదల్లేకపోయాడు దశరథరామయ్య. అమ్మాయిని 2 రోజులు ఇక్కడ ఉండనియండి అన్నగారు, వాడొచ్చాక మళ్ళీ వేరే వెళ్ళిపోతారు కదా అంది రామలక్ష్మి సాగనంపుతూ. అలాగేనమ్మా, మీ కోడలు మీ మాట కాదంటామా అంటూ నవ్వి ఇంటికి వచ్చేశాడు దశరథరామయ్య. భార్యకి కూతురికి అక్కడి విశేషాలన్నీ ఏకరవు పెట్టాడు. తన తండ్రిని అంత మర్యాదగా చూసినందుకు చాలా సంతోషించింది శివనంద.
మీ చెల్లెలికి ఓ ఉత్తరం రాయండి, రేపు పిల్ల వెళ్ళేప్పుడు చలిమిడి చేసి పెట్టాలి కదా, కాస్త సాయం వస్తుందేమో అంది వీరలక్ష్మి. అలాగేనంటూ పని మీద వెళ్ళిపోయాడు దశరథరామయ్య. తోటికోడలు గర్భవతి అన్న విషయం తెలిసినప్పటి నుంచి సెగలు పొగలు పోతోంది కనకలత. తీరిక దొరికినప్పుడల్లా భర్తని సాధించడం ప్రారంభించింది. మరదలు గర్భిణి అని తెలిసినప్పుడు కృష్ణమూర్తి మనసు కూడా అదోలా మారిపోయింది. తనకంటే తమ్ముడు అన్ని విధాల అధికుడే, అదృష్టవంతుడే, చదువులోనూ ఎక్కువే, కట్నంలోనూ ఎక్కువే, ఆఖరికి బిడ్డల్ని కనే విషయంలోనూ కూడా తన మీద అధికుడే అయ్యాడు. చివరికి తనకే పిల్లా పాప లేకుండా నిస్సంతుగా గడపవలసి వచ్చేట్లుంది. తన వంతు ఆస్తి కూడా రేపు తమ్ముడి పిల్లలే అనుభవించేట్టున్నారు. అసలే తన బాధ తనదైతే ఆ బాధలో మరో 2 సమిదలు వేస్తోంది కనకలత. వెళ్ళి పరీక్ష చేయించుకోరాదు అని అడిగింది మొగుణ్ణి. నాకేం లోపం లేదు, నువ్వే చూపించుకో. అంత ధీమాగా ఎలా చెప్పగలరు? ఎవరినైనా ఉంచుకున్నారా? దానికి పిల్లల్ని కన్నారా అని అడిగింది నిలవేసి. ఆ మాటకు కృష్ణమూర్తికి కోపం వచ్చినా తమాయించుకున్నాడు. అంత అదృష్టం నాకెక్కడిదిలే, రాక్షసు లాంటి నువ్వు పక్కనుండగా ఇంకో ఆడదెందుకు మంటగా అన్నాడు. మొత్తం మీద నీలో లోపం ఉంది అంటే నీలో లోపం ఉందని ఇద్దరూ దుయ్యబట్టుకోసాగారు. శివనంద నీళ్ళోసుకుందట అంటూ భర్తకి చెప్పింది సరస్వతి. తన కొడుక్కి పెళ్ళై 2 ఏళ్ళు. కోడలు ఖచ్చితంగా నెలకి 3 రోజులు సెలవు తీసుకుంటుంది. అసలు ఆవిడ గారు వచ్చి ఇక్కడ ఉన్నది ఎక్కడ్లే, ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటుంది. ఇక్కడ ఏదో అత్త ఆడబిడ్డలు రాచి రంపాన పెడుతున్నట్లు. ఏముంది, మొగుణ్ణి కొంగున ముడివేసుకుంది. అది ఎంత అంటే వాడంతా 2 ఏళ్ళు MBBS చదువుతా, ఏడాది హౌస్ సర్జన్, అన్నీ అత్తగారింట్లో ఉండే కానిచ్చుకుంటున్నాడు. పెళ్ళయ్యాక ఇంకా ఎక్కడన్నా గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్తాడో డాక్టర్గా, లేకపోతే ప్రైవేట్ డాక్టర్గా స్థిరపడతాడో వాడిష్టం, వాడిది మా ఇష్టం దీక్షితులు ముభావంగా అన్నాడు. ఏమిటో ఒక్కగానొక్కడు, వాడు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాం. కొన్నాళ్ల పాటు కోడలు ఇక్కడికి వచ్చి ఉంటే కాస్త మనకి అచ్చటా ముచ్చటా తీరుతుంది. కోడలు అసలు రానే లేదయ్యే. 3 నిద్రల తర్వాత మీ కోడలు రానే లేదేం సరస్వతమ్మా అని అంతా అడుగుతున్నారు అంది సరస్వతి. దీక్షితులు మాట్లాడలేదు. ఒక్కగానొక్క కూతురు బోలెడు ఆస్తి అని చేసుకున్నారు ఇందిరని. వాళ్ళ ఆస్తి అంతా పిల్ల పేరున రాశారు. కట్నం అంటూ పెద్దగా ఏమిచ్చారు? 10,000 క్యాష్ ఇచ్చారు. నగలు పట్టుచీరలు వాళ్లే కొని తమ పేరుతో చదివిస్తామన్నారు. సరే, ఒక బాధ తప్పిపోతుందని అందుకు ఒప్పుకున్నారు. ఆ గౌరవం తనకే అంతో ఇంతో ఉంది. రేపు తను మాత్రం ఎవరికిస్తుంది? ఆడపిల్ల పుడితే పోనీ మనవరాలికిద్దాం అంటే ఆడాలేదు మగాలేదు. అక్కడికి ఈ మధ్య కొడుకొచ్చినప్పుడు చెప్పింది, నీ సంతానం చూసుకోవాలని మాకు కోరికగా ఉందిరా, మందులు మాకులు వాడి పిల్లల్ని వాయిదా వేయకండి అని. అలాగేలేమ్మా, మేమేం మందులు వాడటం లేదు. కనదలుచుకున్న వాళ్ళని ఒకరినో ఇద్దరినో అయ్యాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటాం, ఎవరో ఒకరం అని చెప్పాడు వరప్రసాద్. ఆ మాట అంతగా రుచించకపోయినా సరే, ఆ ఒక్కరు ఇద్దరు అయినా పుట్టని, అప్పటి మాట అప్పుడు చూసుకోవచ్చు అని సర్దుకుంది. ఏది ఏ నెలకు ఆ నెల ఆ శుభవార్త ఏమన్నా వస్తుందేమో అనుకుంటే ఏ నెల లేదు. వెళ్ళి ఒకసారి మేనకోడల్ని చూసిరా, రమ్మని కబురు చేశారు కదా, మళ్ళీ ఆ పిల్ల మొగుడితో విజయవాడ వెళ్ళిపోతుంది అన్నాడు దీక్షితులు సలహాగా. సరస్వతి అశ్వత్థామ హతకుంజరహ పద్ధతిలో తల తిప్పి ఊరుకుంది. దీక్షితులు మళ్ళీ రెట్టించలేదు. ఆవిడ మేనకోడలు, ఆవిడిష్టం, చెప్పడం తన ధర్మం కనుక తను చెప్పాడు. కాసేపాగి, ఇప్పుడేమైంది, రేపు సీమంతం చేసి తీసుకొస్తారుగా, అప్పుడు వెళ్తే సరి, అప్పుడు దారి వేరు, చూసి వస్తే నీకు మర్యాద వాళ్ళకి మర్యాద అని ఊరుకున్నాడు. ఏమనుకుందో సరస్వతి. ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అన్నగారి ఊరు బయలుదేరి వెళ్ళింది. సరస్వతిని చూసి వెనకట్లానే సంతోషపడ్డారు దశరథరామయ్య, వీరలక్ష్మి. ఒకప్పుడు తమ పిల్లని కోడలుగా చేసుకోలేదే అని బాధగా ఉన్నా ఇప్పుడు అదేమీ లేదు. తన కూతురికి మంచివాడు రావడం, పిల్లని ప్రేమగా చూసుకోవడం, అల్లుడికి వెంటనే మంచి ఉద్యోగం రావడం, కోడలు వచ్చిన వేళ మంచిదని అంతా అక్కడ అనుకోవడం, ఇప్పుడు కూతురు తల్లి కూడా కాబోతుంటే ఆడబిడ్డ మీద ఆవిడ కొడుకు మీద ఉన్న కాస్త కూస్త కోపాలు కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకుపోయాయి. కులాసాన అత్తయ్య, నిన్ను చూడటం పడుతుందో లేదో అనుకున్నాను. ఆయనతో పాటు నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను. నువ్వు వచ్చావు, నాకు అదే సంతోషంగా ఉంది అంటూ శివనందే పలకరించింది. ఆ మాటల్లోని ఆప్యాయతకు సరస్వతి కళ్ళు చెమర్చాయి. ఎంతైనా రక్త సంబంధమే. అది ఎంత కాదనుకున్నా కాకుండా పోదు. నేను రాకపోతే పోనీ పెద్దదాన్నైపోతున్నాననుకో, నువ్వు ఒక్కసారైనా వచ్చావా అత్తయ్యని చూద్దామని అంది సరస్వతి. ఆ మాటకి మందహాసం చేసింది శివనంద. బాగుంది, రమ్మని నువ్వు పిలిచావేమిటి? పిలిస్తే
మీ అబ్బాయి నేను కలిసి వచ్చేవాళ్ళం కదా అంది. శివనంద మాటకారి అయిందే అనుకుంది వీరలక్ష్మి మనసులో ఈ సంభాషణ వింటూ. సరస్వతికి తన పొరపాటు తెలిసి మనసులోనే లెంపలు వేసుకుంది. శివనందని ఆమె భర్తని ఒకసారి తన ఇంటికి పిలవనందుకు, కోడలుగా శివనంద తన ఇంటికి రాలేకపోయినా ఆడపిల్లగా భావించి తన ఇంటికి తీసుకువెళ్తే ఎంతో ఘనంగా ఉండేది. ఏమిటో తన తెలివి తక్కువతనం, ఏది గౌరవం నిలుపుకునే పనులే చేయలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నిన్ను ఆయన్ని వెంటబెట్టుకుని వెళ్దామనే అంది పొరపాటు దిద్దుకుంటూ. శివనంద నవ్వి ఊరుకుంది. ఏ క్షణాన అల్లుడు ఊడిపడతాడో అని ఆ రాత్రే చేసి మర్నాడే చలిమిడి చేశారు వదినా మరదళ్ళు. అలాగే పక్కింటి పిన్నిగారి సాయంతో ముగ్గురు కలిసి అరసలు కూడా వండారు. గుమగుమలాడే వెన్న కాచిన నెయ్యి తమ స్వంత పాడి నుంచి తీసిన దానితో మినపసున్ని ఉండలు కట్టారు. పిల్ల ఇక వేరింటి కాపురం వేబిళ్లతో సరిగ్గా చేసుకోలేదని దొడ్లో ఉన్న గోంగూరంతా వేయించి పులిహోర గోంగూర పచ్చడి పెట్టింది వీరలక్ష్మి. ఇలాగే ఆ పని ఈ పని చక్కబెట్టేసరికి రాజశేఖర్ రానే వచ్చాడు. సరస్వతి అన్నగారింట్లోనే ఉండిపోవడంతో భోజనానికి ఇబ్బంది అయిన దీక్షితులు ఆ మర్నాడే వచ్చాడు. దశరథరామయ్య గారిల్లు, ఆ ఇంటి 2 తరాల ఆడపిల్లలు, వారి భర్తల రాకతో సందడిగా ఉంది. దశరథరామయ్య మిగిలిన సోదరులు కూడా శివనందని చూసి వెళ్దామని రావడంతో ఆ ఇల్లు మళ్ళీ పెళ్లి ఇల్లులాగే కళకళలాడింది. అందర్నీ నట్టింట చూసుకుని తృప్తిగా నిట్టూర్చాడు దశరథరామయ్య. ఆ ఇల్లు ఇలాగే నలుగురితో పచ్చగా ఉండేలా ఆశీర్వదించు శ్రీరామచంద్ర. పాలకుండ లాంటి మా అందరి మనసులో ఏనాడు ఉప్పురాయి వెయ్యకు అంటూ మనసులో నమస్కరించాడు శ్రీరాముడిని తలుచుకుని. ఆయన తన భక్తుడి కోరికను ఆలకించాడో లేదో మరి తెలియదు. శివనంద, రాజశేఖర్ విజయవాడలో కాపురం పెట్టారు. ఓ వారం రోజులు వచ్చి కొడుకు దగ్గర ఉన్నారు రామలక్ష్మి, నారాయణరావు. పవిత్ర కృష్ణవేణిలో స్నానం చేశారు. ఆ కృష్ణానది ఒడ్డున దుర్గాఘాట్లో పితృదేవతలకి తిలోదకాలు వదిలాడు నారాయణరావు. మూసి వాయనం ఇచ్చింది రామలక్ష్మి. కోడలి చేత కూడా ఇప్పించింది. అందరూ కలిసి చల్లని తల్లి కనకదుర్గను సందర్శించారు. అంతవరకు ఆ పల్లె వదిలి రాలేదెప్పుడు వాళ్ళు. ఇప్పుడు కొడుకు ఉద్యోగం పుణ్యమాని కృష్ణవేణిలో స్నానం చేయడానికి, ఆ పరమేశ్వరిని దర్శించుకోవడానికి అవకాశం కలిగింది. అందుకెంతో ఆనందించారు. తల్లి, మా వంశం నిలబడాలి, మనవడు పుట్టాలి హృదయపూర్వకంగా నమస్కరించింది రామలక్ష్మి. శివనంద కూడా ఆ పల్లెలో పుట్టింది, ఆ పల్లెలోనే పెరిగింది. అత్తవారింటి అడుగుపెట్టింది కూడా పల్లెటూరే. ఈనాడు భర్త చెయ్యందుకుని సకల సంరంభాలకు ఆటపట్టైన విజయవాడ వచ్చేసింది. విజయవాడకు ఒక ప్రత్యేకత ఉంది. గలగల కృష్ణానది ప్రవహిస్తూనే ఉంటుంది. మంచినీళ్లు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. కరెంట్ ఎప్పుడు రిపేర్ల రూపంలో ఆగిపోవడం జరుగుతూనే ఉంటుంది. భక్తులకు కోటలాగా కాపాడేది కనకదుర్గాదేవి అన్నారు అమ్మవారిని. కానీ ఆ కరుణా కటాక్షం ఏమైపోతుందో కానీ పట్టెడన్నానికి గిలగిల్లాడే కుటుంబాలు అనేకం ఉన్నాయి. మానవ జీవితాలలో అతి ముఖ్యం ఐహిక సుఖాలని ఇచ్చేవాడు ఆంజనేయస్వామి. అయితే మాత్రం ఏం, అటు మాచవరంలో ఇటు సీతానగరంలోనూ పరివేష్టితుడై ఉండి కూడా ఆయన తన ధ్యాననిష్ట సడలించి తొందరగా ఎవరినీ చూడడు. మృత్యుంజయుడైన ఆ పరమేశ్వర సాన్నిధ్యంలో నిత్యం ప్రమాదాలు, దుర్మరణాలు, హత్యలు జరిగిపోతూ ఉంటాయి. పోలీసు యంత్రాంగం పటిష్టంగానే ఉంటుంది. థియేటర్ యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నామనే అంటారు. కొట్లాటలు, బ్లాక్ టికెట్లు నిర్విఘ్నంగా జరిగిపోతూనే ఉంటాయి. సమ్మెలు, ఊరేగింపుల్లో కూడా విజయవాడదే అగ్రస్థానం. అయితే ఇలాంటివన్నీ అన్ని ఊళ్ళల్లోనూ జరుగుతుంటాయి. ఒక్క విజయవాడలో ఏముంది అని అడగవచ్చు. అన్ని ఊళ్ళల్లోనూ అలా ఉండవచ్చు. కానీ ఇక్కడ చారిత్రక ప్రసిద్ధి, పౌరాణిక ప్రసిద్ధి, తీర్థ ప్రసిద్ధి 3 రంగరించి ఉన్నాయి. అలా రంగరించిన వాటిల్లో విజయవాడ, అమరావతి, శ్రీశైలం అగ్రగణ్యం. ఆంధ్రదేశంలో పత్రికా రంగాన, సినీ రంగాన, వ్యాపార రంగాన అన్నింటా విజయవాడకి ఒక ప్రత్యేకత. అలాగే ఇక్కడ అన్నీ వెరైటీగానే ఉంటాయి. ఒళ్ళు జాగ్రత్త, మరీ బరువు పనులేం చెయ్యకు, అతిగా వేడి వస్తువులు తినకు, ఏమన్నా కావాలంటే మీ వాళ్లకో మాకో కబురు చేయి అంటూ 100 హెచ్చరికలు చేసి వెళ్ళింది రామలక్ష్మి. ఆవిడ వెళ్ళాక వీరలక్ష్మి, దశరథరామయ్య వచ్చి 3 రోజులుండి కృష్ణలో స్నానం చేసి దేవిని దర్శించుకొని వెళ్ళారు. వీరలక్ష్మి వస్తూ చిన్న చిన్న సీసాల్లో పచ్చళ్ళు, కాస్త కందిపొడి, అప్పడాలు, వడియాలు అన్నీ పట్టుకొచ్చింది. మొత్తం మీద శివనంద, రాజశేఖర్ల నూతన సంసారం అన్ని విధాలా తీయగానే ఉంది. భార్యని నెలకొకసారి ఆసుపత్రికి తీసుకువెళ్ళి చెక్ చేయించి తీసుకొస్తున్నాడు రాజశేఖర్. కనకలత
మండలం రోజులు ప్రదక్షిణాలు, పుట్టలో పాలు అన్నీ యథావిధిగా నిర్వర్తించింది. ఇవన్నీ చేసినా ఏం లాభం లేదు వదినా. అసలు జాతకం చూపించి నాగదోషం ఏమన్నా ఉందేమో తెలుసుకోండి. అది ఉంటే మీరెన్ని చేసినా లాభం లేదు. రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి ఆ దోషం నివారణ చేసుకోవడం తప్ప అంటూ మళ్ళీ తన పాతపాటే మొదలుపెట్టింది ప్రభావతమ్మ. నాకంటే 7 వెనకాల పెళ్ళయింది. అప్పుడే దానికి 6వ నెల కూడా వచ్చేసింది. వచ్చే నెలలో మరో 2 నెలలకో సీమంతం పెళ్లి కూతురవుతుంది. నా కర్మ ఇక ఇంతేనా? ఆ నాగప్రతిష్ఠ ఏదో చేయించరాదా అంటూ భర్తతో పోరసాగింది కనకలత. అది ఏదో నాగప్రతిష్ఠ అంటోంది, వెళ్ళొస్తే పోతుందేమో అన్నాడు కృష్ణమూర్తి తండ్రి దగ్గర. వెడుదురుగాని ముందు జాతకం చూపించి ఎవరికైనా అసలు జాతకంలో పిల్లలు ఉన్నారో లేదో, పిల్లలు లేకపోతే మీ జాతకాల్లో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్ని నాగప్రతిష్ఠలు చేసినా ఒక్కటే అన్నాడు నారాయణరావు సలహాగా. కృష్ణమూర్తి భార్యతో చెప్పాడా మాటలన్నీ యథాతథంగా. మీ నాన్నకి అసలు మనకి పిల్లలు పుట్టడం ఇష్టం ఉంటేగా కనబడడు గాని ప్రేమంతా ముసలాయనికి చిన్న కొడుకు మీద చిన్న కోడలి మీదే. ఏదో 4 అక్షర ముక్కలు నేర్చాడు. నిక్షేపంగా ఫ్యాన్ కింద కూర్చొని ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది గొప్ప వీళ్ళకి. ఆ చదువంతా ఎలా వచ్చిందట? మీరు రెక్కలు ముక్కలు చేసుకుని పొలంలో కష్టపడి గొడ్డు చాకిరీ చేసి పంటను పండించి దాన్ని డబ్బుగా మారిస్తే గదా ఆయన చదువు వెలగబెట్టింది అంది 2 పుల్లలు వేసి మంట పెడుతూ కనకలత. ఆ మాటలు బాగా పట్టాయి కృష్ణమూర్తికి. సరే, వాళ్ళు ఏమన్నా మనం వెళ్ళడం మానమనుకో. ఏదో పెద్దవాడు అడిగి ఓసారి ఆ జాతకం తెప్పించి పడై. వాళ్ళు ఉందన్నా లేదన్నా మనం ఖచ్చితంగా వెళ్తాం. మన మీద నింద లేకుండా తెచ్చిపడై ఆ జాతకం అన్నాడు కృష్ణమూర్తి. మీరు కూడా అలా అంటారేమిటండి? పెళ్లినాడు జాతకాలు చూశారుగా మనిద్దరివీనూ. అప్పుడు తెలియలేదా పిల్లా జిల్లా కలుగుతారో లేదో అని? అప్పుడు అడగలేదా అంది చురచురా చూస్తూ. కృష్ణమూర్తి తల పంకించాడు. ఏదో అలా ఇలా వంకపెట్టి మనల్ని వెళ్ళనీయకుండా చేసి మనకి పిల్లలు పుట్టకుండా ఉంటే ఆస్తి అంతా చిన్న కొడుక్కి ఇచ్చేయొచ్చు కదా అని మీ నాన్న ఆశ. అది మనం సాగనీయకూడదు అంది మంట ఎగదోస్తూ కనకలత. అలా ఎందుకు జరగనిస్తాం? మనకి పిల్లలు కలగకపోతే పెంచుకోనన్నా పెంచుకుంటాం. మన వాటా మనకి రావాల్సిందే అన్నాడు పట్టుదలగా కృష్ణమూర్తి. కనకలత భర్త మాటలకి చాలా సంతోషించింది. కనకలత పుట్టిల్లు అక్కడికి దగ్గరే ఉన్న మరో పల్లెటూరు. రేపు ఆదివారం కదా, కనకమ్మని ఆ సాయిబు దగ్గరికి తీసుకువెళ్తానంది రామలక్ష్మి. సరే తీసుకువెళ్ళు అంటూ ఓ 10 రూపాయలు భార్య చేతిలో పెట్టాడు నారాయణరావు. తెల్లవారుతూనే కోడల్ని తొందర చేసింది రామలక్ష్మి. సణుక్కుంటూనే వచ్చింది కనకలత. అది ఆ ఊరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మసీదు. ఆ మసీదు గేటు దగ్గరే ఉంటాడా సాయిబు. పక్కనే ఉన్న ఒక మట్టి మూకుడు నిండా విభూది, మరో మట్టి మూకుడులో కణకణ నిప్పు వెలుగుతూ ఉంటుంది. పక్కనే చిన్న చెక్క పెట్టె ఉంటుంది. అందులో రాగి తాయెత్తులు ఉంటాయి. మరో చిన్న చెక్క భరిణ ఉంటుంది. దాంట్లో మెత్తగా నూరిన సాంబ్రాణి పొడి ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు విడివిడిగా వస్తారక్కడికి. ఏదైనా ఆడవాళ్లకు సాయంగా వచ్చే మగవాళ్ళు రావచ్చు తప్ప వాళ్ళ బాధలుండి వచ్చే మగవాళ్ళు ఉదయం పూట రారు. వాళ్ళకా సాయిబు గారు మధ్యాహ్నం పూటే కేటాయించారు. వాళ్ళప్పుడే వచ్చి చూపించుకోవాలి. రామలక్ష్మి కనకలత వెళ్ళేసరికి ఎవరికో తాయెత్తు వేస్తున్నాడు. ఆ సాయిబు పేరు కరీముల్లా. ఏమిటమ్మా మీ బాధ అని అడిగాడు. ఈ అమ్మాయికి పెండ్లై 5 ఏళ్లు దాటి సంవత్సరం వచ్చింది. ఇంత మటుకు పిల్లలు కలగలేదంటూ చెప్పబోయింది రామలక్ష్మి. చాలింక చెప్పొద్దు, పెద్ద గాలి పట్టుకుంది. తాయెత్తు వెయ్యాలి, 10 రూపాయలు అవుద్ది అన్నాడు కరీముల్లా. అలాగేనండి, ఇస్తాను. ముందు ఆ గాలి వదలగొట్టి తాయెత్తు వెయ్యండి, పిల్లకి కడుపు పండేలా చేయండి అంది రామలక్ష్మి నమస్కరిస్తూ. యా అల్లా, అది ఎంత పని? ఇటువంటి గాలి సైతాన్ ఎన్నింటినో వదలగొట్టానో ఇదొక లెక్క అన్నాడు నిప్పులు సరిచేస్తూ. అక్కడికి వచ్చేవాళ్ళు కొబ్బరికాయ, అగరవత్తులు, కర్పూరం తీసుకొస్తారు. అవి లోపల వెలిగించి అక్కడే కొట్టాలి కాయని. లోపల ఎవరిదో తెలియని సమాధి ఉంటుంది. కనకలత లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి అగరొత్తులు వెలిగించి కర్పూరం హారతి ఇచ్చి ఓ పావలా అక్కడ పెట్టి బయటకొచ్చింది. అక్కడ తన ఎదురుగా కూర్చోబెట్టుకుని కనకలతను ఒకసారి ఎగాదిగా చూశాడు. ఆ చిన్న భరణలోంచి సాంబ్రాణి తీసి ఆ నిప్పులో వేశాడు. గుప్పున పొగలేచింది. ఆ పొగ అంతా కనకలత ముఖానికి పట్టి కాస్త ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏవో మంత్రాలు చదివాడు. పెట్టెలోంచి తాయెత్తు తీశాడు. దానికి మూలన దారపు ముక్క తీసి గట్టిగా కట్టి మళ్ళీ సాంబ్రాణి పొగ వేశాడు. విభూది తీశాడు. అది ఇంత తీసి ఆమె ముఖాన పెట్టి ఒక చిన్న కాగితంలో పొట్లం కట్టి ఆమె చేతికి అందించాడు.
అది కళ్ళకద్దుకొని భద్రంగా దాచుకుంది కనకలత. ఆ తాయెత్తు ఆమెకిచ్చి, ఇది మెడలో కట్టుకో, నీకు పట్టిన గాలంతా పోతుంది, రోజు స్నానం చేసి విభూది పెట్టుకో అన్నాడు. కనకలత అలాగే అన్నట్లు తలాడించింది. 10 రూపాయలు అతనికి సమర్పించుకొని ఇంటి ముఖం పట్టారు అత్తాకోడళ్ళు. శివనందకు 7వ నెల వచ్చింది. కనకలత మీద తాయెత్తు ప్రభావం ఏమీ పనిచేయలేదు. అనవసరంగా 10 రూపాయలు రాకపోకల ఖర్చులు, అన్నీ ఖర్చు తప్ప ఒరిగిందేమీ లేదు అని ఇద్దరు సణుక్కున్నారు. ఇంకా మేము రామేశ్వరం వెళ్తాం, అక్కడ నాగప్రతిష్ఠ చేసొస్తామంటూ మొదలుపెట్టాడు కృష్ణమూర్తి. సరే కానియండి అన్నాడు నారాయణరావు. అందుకు కారణం లేకపోలేదు. ఈ మధ్య కోడలు విసురుగా మాట్లాడటం నేర్చింది. పిల్లి మీద ఎలక మీద పెట్టి ఏదో ఒకటి అంటోంది. ఆ మాటల సారాంశం ఎలా ఉందంటే, తమ ఆస్తి అంతా చిన్న కొడుక్కి, అతని పెళ్ళానికి, పిల్లలకి ఇచ్చేయాలన్న దురుద్దేశం ఉన్నట్టు మాట్లాడుతోంది. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్లతో నడుస్తుందని కృష్ణమూర్తి అలుసు చూసుకుని పెట్టరేగుతోంది కనకలత. వాళ్ళెలాగో వెడుతున్నారు. ఎంత, వారంలో తిరిగి వచ్చేద్దాం, మనం కూడా వెళ్దామండి అంది రామలక్ష్మి. ఆ మాట చిన్న కొడుక్కి రాశాడు నారాయణరావు. ఇక్కడ మద్రాసుకు టికెట్లు రిజర్వ్ చేయిస్తాను. మద్రాసు సెంట్రల్ నుంచి ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్లో వెళ్ళాలి. ఎంతమంది వస్తారో చెప్పండి ఖచ్చితంగా అంటూ రాజశేఖర్ రాసిన లెటర్ అందుకున్నాడు నారాయణరావు. దానికి జవాబు వెంటనే రాసి పడేశాడు. ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుని బయలుదేరారంతా. కనకలత తల్లి తండ్రి అంతా వచ్చారు. ఆ రోజు ఓ 25 మంది దాకా భోజనాలు పెట్టారు. ఎంతైనా చిన్న కోడలు వచ్చిన వేళ మంచిది. చక్కగా తాత నాయనమ్మల్ని బ్రహ్మాండమైన యాత్ర చేయిస్తున్నాడు అంటూ హృదయపూర్వకంగానే ఆశీర్వదించింది ప్రభావతమ్మ. ఆ మాట కనకలత వినలేక మండిపోయింది. వింటే నానా రభస చేసేది. అందులో వాళ్ళున్న దిలాసా కూడా ఉంది కనుక. ఆ రోజు భోజనాలు కాగానే అంతా బస్సుల్లో బయలుదేరి సాయంత్రానికల్లా విజయవాడ చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి వంటలవి చేసేస్తుంది శివనంద. ఎందుకే అమ్మాయి, లేవలేని మనిషివి, మేమొచ్చి చేసుకునే వాళ్ళంగా అంది రామలక్ష్మి నొచ్చుకుంటూ. పర్వాలేదులేండి, మీరు అసలే ప్రయాణపు బడలికతో వస్తారు అంది శివనంద అందరికీ కాఫీలు కలిపి అందిస్తూ. 7వ నెలల గర్భవతైన శివనంద నిండుగా కనిపిస్తోంది. అసలే కళకళలాడే శివనంద రంగు తిరిగి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమెను చూసి మొహం మార్చుకుంది కనకలత. ఖర్చులకేమైనా వాడుకోండి అంటూ తల్లికి తండ్రికి డబ్బులిచ్చాడు రాజశేఖర్. ఆ అభిమానానికి మురిసిపోయారిద్దరూ. ఆ రోజు అక్కడి నుంచి తెచ్చిన పులిహోర, పూర్ణం, దొడ్లో కాసిన కూరలు, ప్రభావతమ్మ ఇచ్చిన నిమ్మకాయలు, వడియాలు, అరటిపళ్ళు అన్నీ శివనందకు అప్పగించింది రామలక్ష్మి. రిజర్వేషన్ చేయించాడు కనుక అందరినీ తీసుకువెళ్ళి బోగీ నెంబర్ అవి చూసి ఆ పెట్టెలో ఎక్కించి రైలు కదిలేదాకా ఉండి అప్పుడు బయలుదేరాడు రాజశేఖర్. తమ్ముడు అంత సయోధ్యగా ఉన్న ముభావంగానే ఉన్నాడు కృష్ణమూర్తి. కల్లా కపటం తెలియని రాజశేఖర్ కానీ శివనంద కానీ వాళ్ళ మనసులో ఉన్న కల్మషాన్ని గ్రహించలేకపోయారు. మామూలుగానే అందరినీ ఆప్యాయంగానే చూశారు. రామలక్ష్మికి, నారాయణరావుకి ప్రభావతమ్మ మాటలే గుర్తొస్తున్నాయి. నిజంగానే పుట్టి బుద్ధెరిగాక ఒకసారి తిరుపతి తప్ప వేరే ఊరు వెళ్ళలేదు దైవదర్శనానికి. చిన్నవాడు రాజశేఖర్ పుణ్యమాని కృష్ణలో స్నానం, దుర్గమ్మ దర్శనం అయ్యాయి. ఇప్పుడు పుట్టబోయే మనవడి పుణ్యమాని రామేశ్వర యాత్ర కూడా సిద్ధించింది. అంతా ఆనందడోలికలో ఊగిపోతోంది. మానవ జన్మకు అంతకంటే ఏం కావాలి? ఇంత డబ్బు ఉంది, 2 కొడుకులు, నేడో రేపో తాత కాబోతున్నాడు. చివరి రోజుల్లో అయినా భగవంతుడి మీదికి తమ ధ్యాస మళ్ళితే తమ జీవితాలు ధన్యమైనట్లే. బెర్త్ రిజర్వేషన్ కనుక హాయిగా పడుకున్నారు. అంతా రైలు దారిన రైలు వెళ్ళిపోతూనే ఉంది. మద్రాసు సెంట్రల్ వచ్చే వరకు కృష్ణమూర్తికి మెలకు రానేలేదు. అప్పుడు లేచి గబగబా ముఖం కడుక్కున్నాడు. ఆ సరికి అంతా ముఖాలు కడగడం అయిపోయింది. సామాన్లన్నీ సర్దుకున్నారు. రైలు మద్రాసులో ఆగింది. గబగబా అంతా దిగారు. ఆ రైల్వే ప్లాట్ఫామ్ నంబరు, ఆ జనాలను కళ్ళింత చేసుకుని చూడసాగారు రామలక్ష్మి, కనకలత. ఇక్కడ కాఫీ తాగుదామా అని అడిగింది కనకలత. ఎందుకు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎగ్మూర్ స్టేషన్కి వెళ్తాం కదా, అక్కడ తాగుదాం అన్నాడు నారాయణరావు. ఇక్కడి నుంచి రిక్షాలో వెళ్దామా? రిక్షా కాకపోతే మనకి ఈ ఊరు కొత్త కదా, ఎలా వెళ్తాం నాన్న? ఇలాంటి పెద్ద పెద్ద ఊళ్ళల్లో మోసాలు బాగా జరుగుతాయట, జాగ్రత్తగా ఉండాలి మనం అన్నాడు కృష్ణమూర్తి. మరే, మా అమ్మ నాన్న వచ్చే వరకు ఆ మాటే చెప్తున్నారు అంటూ వంతపాడింది కనకలత. నారాయణరావు మాట్లాడలేదు. స్టేషన్లోంచి బయటకు వచ్చేసరికి ఆటో వాళ్ళు, రిక్షాల వాళ్ళు అంతా చుట్టుముట్టారు. అందరికీ కలిపి ఆటోయే మంచిది అనుకున్నాడు నారాయణరావు. అటు అసలు తెలుగు వాళ్ళు ఎల్లలు దాటి వెళ్ళని
నారాయణరావుకు కృష్ణమూర్తికి ఆ తమిళ భాష బొత్తిగా అర్థమై చావడం లేదు. వాళ్ళ అరవ భాష వింటుంటే రామలక్ష్మికి కనకలతకి నోరు వెళ్ళబెట్టడం తప్ప ఏం చేత కాలేదు. ఎట్లాగైతేనేం ఆటో మాట్లాడి ఎగ్మూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక రామేశ్వరం పోయే ట్రైన్ ఎన్నింటికో అడిగి తెలుసుకున్నారు. కాఫీ టిఫిన్లు అక్కడ తీసుకుని సాయంత్రం 4 గంటల వరకు రామేశ్వరం పోయే ఎక్స్ప్రెస్ లేదని తెలుసుకుని అక్కడే వెయిటింగ్ హాల్లో గడిపారు. రామేశ్వరం పోయే సేతు ఎక్స్ప్రెస్ అక్కడ 4 గంటలకి బయలుదేరుతుంది. దాంట్లో టికెట్లు తీసుకున్నారు. అక్కడే తెచ్చిన పులిహోర అవి తిని కాస్త కాఫీ తాగి ఆ పూట గడిపేశారు. సరిగ్గా 4 గంటలకల్లా సేతు ఎక్స్ప్రెస్ బయలుదేరింది. రామలక్ష్మి గుండెల్లో జల్లుమంది. అప్పుడే రామేశ్వరంలో అడుగుపెట్టినట్లే ఫీల్ అయింది. కనకలత, కృష్ణమూర్తి మరో రకంగా ఆనందిస్తున్నారు. తాము నాగప్రతిష్ఠ చేస్తారు, ఇంకా తమకి పిల్లలు పుడతారు, అంతా తమ అదృష్టానికి సంతోషిస్తారు. అత్తామామల ముఖాలు మాడిపోతాయి. తోడికోడలు మరిది తప్ప అంతా ఆనందిస్తారు. వాళ్లే బావురుమంటారు. ఇలా ఆలోచిస్తోంది కనకలత. కథ కొనసాగుతుంది.